వరుసగా వాయిదాల పర్వం. పట్టుమని 10 నిమిషాలు గట్టిగా జరిగితే ఒట్టు. ఆ 10 నిమిషాల్లోనూ గందరగోళం. స్పీకర్ పోడియం ముట్టడి, బిల్లు చింపి కాల్ చేసే సీన్స్. ఇవి 6 రోజులుగా అసెంబ్లీలో జరిగిన సన్నివేశాలు. రాష్ట్రం కీలక మలుపులో ఉన్న తరుణంలో సభ్యుల తీరుతో వివాదాస్పదంగా మారింది. వాళ్లను చూసి రాష్ట్రం సిగ్గుతో తలదించుకుంటోంది. వీళ్ళైనా మనం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. ఇంతకీ 6 రోజులుగా సభలో ఏం జరిగింది? కీలకమైన బిల్లుపై చర్చ జరగాల్సిన టైంలో నేతలకు సెలవులు అవసరమా? అసలు ఏంటి స్ట్రాటజీ? రచ్చసభగా మారిన అసెంబ్లీపై V6 స్పాట్లైట్. చర్చకు పట్టుబట్టే ఉద్దేశం లేదు. ఒకవేళ ఛాన్స్ ఇచ్చినా చర్చించే దమ్ము లేదు. అయినా సరే లాస్ట్ బాల్ మిగిలే ఉందన్న కామెంట్లు, మ్యాచ్ ఇంకా ఉందన్న ప్రగల్భాలు. మరోవైపు ప్రతిపక్ష నేతలది అదే తీరు. మళ్లీ ప్రాంత ప్రయోజనాల గురించి మాత్రం లెక్చర్లు. కానీ చర్చకు అవకాశం ఇచ్చినా, సమస్యలు చెప్పుకునే ఛాన్స్ ఇచ్చినా సలహాలు, సూచనలు మాత్రం ఇవ్వరు. మొత్తానికి అందరిది ఒకటే స్ట్రాటజీ. అదే సభను సాగనివ్వకుండా చూడటం. అందుకే 6 రోజులుగా జరిగిన సమావేశాల్లో వాయిదాల పర్వం విజయవంతంగా కొనసాగింది. 6 రోజులుగా అసెంబ్లీ సమావేశాల్ని చూస్తున్న ఎవరికైనా కామన్గా వచ్చే డౌట్లివి. తప్పులేదు. ఎందుకంటే మన నేతలకు రాష్ట్ర భవిష్యత్ కన్నా రాజకీయ వ్యూహాలంటే ఇష్టం కదా. అందుకేగా ఉద్యమాలు పుట్టుకొచ్చింది. రాష్ట్రంపై ప్రేమ ఉంటే, ప్రాంతాలపై అభిమానం ఉంటే ఇలా ఎందుకు చేస్తారు? ప్లీజ్ కోఆపరేట్. దయచేసి సహకరించండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. Let us go on with question hour first. Please go back to your seats. Yes. సహకరించండి. సభ గౌరవాన్ని నిలబెట్టండి. సహకరించండి. 6 రోజులుగా సభలో వాయిదాల పర్వం విజయవంతంగా నడిచింది. రోజు రోజుకో సీన్ చూపించారు సభ్యులు. ఒకరోజు బిల్లుపై రాజకీయం, మరో రోజు బిల్లుని చింపి కాల్చే కార్యక్రమం, ఇంకో రోజు చర్చ జరగకుండా వాయిదా వేసే కార్యక్రమం. కీలక సమయంలో సభ్యులు ఇలాగే ప్రవర్తించాలని, వాటిని చూసి తరించాలని రాష్ట్ర ప్రజలకు రాసిపెట్టి ఉంది. అందుకే సభ ఇలా జరిగింది. వరుస గందరగోళాల మధ్య అసెంబ్లీ వచ్చే నెల 3కు వాయిదా పడింది. Very sorry, but this is not the way to help the house function. With the consent of the house adjourned to meet again at 9 a.m. on 3rd January 2014. House is adjourned to meet again January 3rd. రాష్ట్రానికి తెలంగాణ బిల్లు వచ్చి రోజులు గడిచాయి. సోమవారం బిల్లు ప్రతులను సభ్యులందరికీ పంచారు. వాటిని అసెంబ్లీ సాక్షిగా చింపి కాల్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీ, టీడీపీ విజయవంతంగా నిర్వహించాయి. దాంతో 2 సభల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏదైతేనేం అదే రోజు చర్చ జరుగుతుందని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించారు. స్పీకర్ చైర్లో ఉన్న భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతను మాట్లాడాల్సిందిగా అవకాశం ఇచ్చారు. మేమందరం కూడా ముసాయిదా బిల్లును సపోర్ట్ చేస్తూ మరి దీని సందర్భంలో వ్యూస్ తీసుకునే చర్చను ప్రారంభం చేయాల్సిందిగా మేము మీ ద్వారా సభను కోరుతా ఉన్నాం. అధ్యక్ష, అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు Now the house is adjourned to meet again at 9 a.m. ఈ సీన్స్ తో టెక్నికల్ గా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైందని అనుకున్నారంతా. గురువారం ఉదయం సీఎం శాసన మండలిలో ప్రసంగించేదాకా అందరి అభిప్రాయం ఇదే. చర్చ ఏ విధంగా జరగాలి అనేది ఇంతవరకు స్పీకర్ ఆఫీస్ కానీ చైర్మన్ ఆఫీస్ కానీ క్లారిటీ ఇవ్వలేదు. సో ఇది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మెంబర్స్కి కానీ బయట వారికి కానీ ఇది ఏ విధంగా చర్చ తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి. సో వీటిల్లో ఎంత ఉద్రేకాలకు తావులేకన్నా, ఎంత మనం ఉద్రేకపడినా కూడా కొంచెం భాషలో కానీ మనం చేసే ప్రవర్తనలో కానీ జాగ్రత్తగా చేసుకోగలిగితే చర్చల ద్వారానే మనం పరిష్కరించుకోగలుగుతాం. ఇటువంటి సమస్యలు ఎన్నో, ఇటువంటి పరిస్థితులు మనం ఈ హౌసు ఆ హౌసు చూసింది ఇప్పటికే. సో మనం ఇప్పుడున్న సమయంలో మనం వ్యక్తులుగా ఈ హౌస్లో ఉన్నాం. అందుకని మనం ముందర పెట్టిన సాంప్రదాయాల్ని
దిగదార్చే విధంగా లేకనంటే వేరే వాళ్లకు నొప్పి కలిగించే విధంగా మాట్లాడుకోకుండా ఏ విధంగా దీన్ని సమంజసంగా ముందరికి తీసుకొని పోవాలనేది ప్రతి ఒక్క సభ్యుడు కూడా మాట్లాడాల్సిందిగా కోరేదానికి నేను చేయటం జరుగుతోంది. మన దగ్గర ఇటువంటి ప్రెసిడెంట్ లేదు కాబట్టి వేరే హౌసెస్లో ఏ విధంగా జరిగింది అని మీరు అధ్యయనం చేసి ముందరికి రావాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని అవసరమైతే ఇంకొక బీఎస్సీ పెట్టి దీన్ని ప్రొసీజర్ మీరు ముందర ఇవ్వాల్సిన అవసరం. కానీ సభలు వాయిదా పడ్డాక కిరణ్ కామెంట్స్తో కలకలం రేగింది. బిల్లు ప్రతులను చించేసిన సీన్స్, సభలో స్పీకర్ చర్చకు పిలిచిన సీన్స్ను రాష్ట్రం మొత్తం చూసింది. అయినా సరే ఇంకా చర్చ ప్రారంభం కాలేదంటారు కిరణ్. డ్యూస్ అండ్ ఓటింగ్ జరగందే బిల్లును ఎలా తిప్పి పంపుతారంటూ ప్రశ్నించారు. పైగా బిల్లు ఇంకా స్పీకర్ టేబుల్ పైనే ఉందని తనదైన లాజిక్ చెప్పారు. ఆయన రాజకీయ వ్యూహాల సంగతి పక్కన పెడితే ప్రభుత్వాధినేతగా ఆయన మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని సగటు మనిషి ప్రశ్నిస్తున్నాడు. చర్చ ప్రారంభం కానప్పుడు సభలో గందరగోళం సృష్టించడం దేనికి? పోనీ దాన్ని జీర్ణించుకోలేకపోతే స్పీకర్తో చర్చ ప్రారంభం కాలేదని చెప్పించొచ్చుగా. అవేవీ లేకుండా మ్యాటర్ను సైడ్ ట్రాక్ పట్టించడం కిరణ్కు కొత్తేం కాదన్న అభిప్రాయానికి వచ్చారు తెలంగాణ వాదులు. చర్చ జరగకుండా తెలంగాణను అడ్డుకోవటమే ఆయన వ్యూహమని తేల్చేశారు. అంతేకాదు ఆయన వ్యూహాల్ని వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది కొందరి వాదన. బాలున్నది, చిన్నపిల్లలకు చాక్లెట్ చేతిలో పట్టుకొని చెప్తారు చూడు, ఈ చేతులు ఏదో ఉన్నది అంటే పూరలంతా వెనుక తిరిగినట్టు ఆయన కూడా బాలున్నది అని రాయలసీమ ఆంధ్ర ప్రజలకు ఇట్లా చూపిస్తున్నాడు. అందులో చేతిలో ఏం లేదని అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు తెలుసుకున్నాడు అదే అన్యాయం అని ఒక్క సెకండ్లో వెళ్ళిపోతారు. ఈయన దగ్గర తెలంగాణ ఇచ్చేసి ఇంకా ప్రజలను ఎందుకు మోసం చేస్తుండంటే నేను తప్పనిసరిగా రాజీనామా చేస్తా అని ప్రజలకు, రాయలసీమ ఆంధ్ర ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాడు. కానీ ఆయనకు కూడా తెలుసు తెలంగాణ వచ్చిందని, ప్రజలను మభ్యపెట్టడానికే. మేమేమంటున్నాం, ఛాలెంజ్ చేస్తున్నా తప్పనిసరిగా తెలంగాణ వస్తుంది. ఆయన ఏదంటున్నాడో దానికి డబల్ రెట్టుగా తెలంగాణ తీసుకొస్తుంది. అటు ప్రతిపక్షాలు తక్కువ తినలేదు. 5 రోజులుగా చేయాల్సిన రచ్చనంతా చేసేశాయి. ఆ టైంలో సీఎం కిరణ్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు సైలెంట్గా ఉన్నారు. తీరా 6వ రోజు సభను ప్రారంభించాక వాయిదా వేయించే వ్యూహాన్ని పక్కాగా అమలు చేయించారు. మరో రోజు సమావేశాలకు ఛాన్స్ ఉన్నా మమా అనిపించేశారు. Very sorry, but this is not the way to help the house function. With the consent of the house adjourned to meet again at 9 a.m. on 3rd January 2014. ఆపినా ఆగదని తెలుసు, అయినా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. చర్చిస్తే కొన్ని సమస్యలకైనా పరిష్కారం దొరుకుతాయని తెలుసు, కానీ ఆ ఛాన్స్ను పోగొట్టుకుంటున్నారు. బిల్లుపై చర్చకు తెలంగాణ వాదులు పట్టుబడుతుంటే సీమాంధ్ర నేతలేమో అబ్బే అవేం వద్దులేండి అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏంటి రాజకీయ వ్యూహాలు? సభను వాయిదా వేయించడం వెనుక ఉన్న కుట్రలేంటి? డిసెంబర్ 12 రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూసిన తెలంగాణ బిల్లు రాష్ట్రానికొచ్చింది. ప్రత్యేక విమానంలో పంపటంతో ఉత్కంఠ మరింత పెరిగింది. శాసనసభ సమావేశాలకు కొన్ని గంటలు టైం ఉన్న తరుణంలో బిల్లును ఆఘమేఘాల మీద తీసుకురావడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ లాలోచి, మ్యాచ్ ఫిక్సింగ్, మ్యానిపులేషన్ ఏదైనా మంచి పని కోసం మీరు మేనేజ్ చేస్తే పర్వాలేదు. ఒక ప్రాంతానికి అన్యాయం చేయడానికి మీరు కేంద్రంలో ఉన్నారు, తండ్రి లాంటి పాత్ర మీరు పోషించాలి. ఇది న్యాయం జరిగిందా ఈ బిల్లు అని అడుగుతున్నాం. దీనికి సమాధానం ఏంటి? ఈ బిల్లులో మీరు ఇచ్చిన దాంట్లో ఏమాత్రం న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇది కరెక్టా? మేమేం చెప్పాం? మీరు కేంద్రంలో ఉన్నారు, అందరితో మాట్లాడండి, మాట్లాడి పరిష్కారం చేయమంటే ఢిల్లీలో మీరు కూర్చొని మీ ఇష్టానుసారంగా మీరు రాసుకుంటారు. ఈ సీన్తో స్టేట్ ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ బిల్లుపై కేంద్రం కమిట్మెంట్ ఏంటో తెలిసొచ్చింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 42 రోజుల గడువుతో జనవరి 23న తిప్పి పంపేలా బిల్లును అసెంబ్లీకి పంపారు.
రాష్ట్ర విభజనను ఆపేందుకు దేశ ప్రథమ పౌరుడిగా ఆయనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు కొందరు. ఆ విషయం పక్కన పెడితే ఆయన పంపిన బిల్లును మాత్రం పట్టించుకునే తీరిక లేకుండా పోయింది సభ్యులకి. అదే విచిత్రం. ఆంధ్ర రాష్ట్రాన్ని ఓట్ల కోసం, సీట్ల కోసం అధికారంలో ఉన్న వాళ్ళు విడగొడుతున్నారు. దీన్ని గట్టిగా మీరంతా కూడా అడ్డుకోవాలి అని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి అయితే వీళ్ళిద్దరికైతే బుద్ధి ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ చరిత్ర పుట్టల్లో వాళ్ళైతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కానీ మీ అందరికీ, మీ ఎమ్మెల్యేలందరికీ మాత్రం నేను విన్నపిస్తున్నాను, దయచేసి చంద్రబాబు గారు ఏం చెప్పినా, కిరణ్ ఏం చెప్పినా వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకోండి. విభజన విషయంలో ఎన్నో అంశాలు తెరపైకొచ్చాయి. సంప్రదాయాలకు విలువ లేకుండా కేంద్రం తనకు నచ్చినట్టుగా చేసుకుపోతోందని గగ్గోలు పెట్టారు సీమాంధ్ర నేతలు. అందుకే అసెంబ్లీలో బిల్లుపై ఖచ్చితంగా చర్చ జరిగేలా చర్యలు తీసుకుంది కాంగ్రెస్. క్లాజ్ వైజుగా చర్చకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తే ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చేలా వ్యూహాలు అమలు చేసింది. Article 3 of the Constitution of India, along with the Andhra Pradesh Reorganization Bill 2013, President, Republic of India, 12th December 2013. Whereas the Government of India, after extensive consultations with all stakeholders and after consideration of all aspects relating to the bifurcation of the existing state of Andhra Pradesh and the creation of a new state of Telangana, proposed a bill, namely the Andhra Pradesh Reorganization Bill 2013. అయినా సరే సభలో రచ్చ జరిగింది తప్ప చర్చకు మాత్రం సీమాంధ్ర నేతలు సుముఖంగా లేకపోవడం విశేషం. నిజానికి బిల్లుపై చర్చ జరిగినా జరగకపోయినా గడువులోగా బిల్లును తిప్పి పంపడం సంప్రదాయం. ఒకసారి అసెంబ్లీ దాటి వెళ్లిందంటే మళ్లీ చర్చకు ఛాన్స్ ఉండదు. ఈ విషయం సోకాల్డ్ నేతలకు తెలియంది కాదు. అయినా సరే చర్చకు బదులు రచ్చ చేస్తున్నారు. ప్రపంచంలో ఎవడైనా చర్చ జరగడం కోసం సభలను స్తంభింపజేస్తారు, మాట్లాడడానికి అవకాశం ఏమని అడుగుతారు. చర్చ వద్దు, సభ జరగొద్దని అడ్డుకున్నటువంటి చరిత్ర ఈ సీమాంధ్ర నాయకులకే దక్కింది. ఇది చాలా అమానుషమైనటువంటిది, దుర్మార్గమైనటువంటిది. తెలంగాణను అడ్డుకోవడానికే వీళ్ళంతా కూడా ఈ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ఏర్పాటును మాత్రం వీళ్ళు ఆపలేరు. బిల్లు ప్రక్రియను కొంత ఆలస్యం చేయడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారే తప్ప రాష్ట్ర ఏర్పాటును వీళ్ళు ఆపగలుగుతారనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం మాత్రమే. మరోవైపు చర్చకు తెలంగాణ వాదులు పట్టుబడుతున్నారు. నిజానికి వాళ్లకు ఆ అవసరం లేదన్నది నిపుణుల మాట. ఎందుకంటే బిల్లు వెళ్తే ప్రక్రియ పూర్తయినట్లేనన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అయినా సరే రిమార్క్స్ ఉండకూడదనో లేక చర్చిస్తే కనీసం సమస్యలైనా కేంద్రం దృష్టికి వెళ్తాయన్న ఆలోచనో తెలియదు. కానీ ఏదైతేనేం తెలంగాణ సభ్యులంతా ఒక్క తాటిపైకొచ్చి చర్చకు సహకరించాలని కోరుతున్నారు. శీతాకాల సమావేశంలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఈ బిల్లు పాస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎంత తొందర అయితే ఎంత తొందరగా వీలుంటే అంత తొందర 10 రోజుల లోపల, వారం రోజుల లోపల ఈ డిస్కషన్ పూర్తి చేసి పంపించవలసిందిగా మరొకసారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ బిల్లు రాష్ట్రపతి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా అది చర్చించాలనడం అనేటువంటిది అవివేకమైనటువంటిది. మీకేదైనా అభిప్రాయాలుంటే, రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నా, అభిప్రాయాలున్నా, సూచనలున్నా మీ యొక్క వ్యూస్ను చర్చలో పాల్గొనడం ద్వారా చెప్పండి. కానీ దీనికి భిన్నంగా సీమాంధ్ర నేతలంతా పార్టీల వారీగా విడిపోయి రాజకీయ వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. టీడీపీ నేతలు బిల్లు ప్రతులను చింపారు. వైఎస్ఆర్సీపీ సభ్యులైతే ఏకంగా తగులబెట్టేశారు. కాంగ్రెస్ సభ్యులు మాత్రం వ్యూహాత్మకంగా మౌనాన్ని ఆశ్రయించారు. బిల్లు కీలక దశకు చేరింది. ఇన్నాళ్లు ఎలాగూ రాజకీయ వ్యూహాల్ని అమలు చేశారు. విభజనపై విషం కక్కారు. కనీసం ఇప్పుడు సభలోనైనా సమస్యలేంటో చెబుతారని సీమాంధ్ర జనం ఆశగా ఎదురుచూశారు. కానీ ఒక్క సభ్యుడు కూడా నోరు విప్పడే. ఇదేం స్ట్రాటజీనో మరి. ప్లీజ్ కోఆపరేట్. దయచేసి సహకరించండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. లెట్ us go on with question hour first. Please go back to your seats. Yes. సహకరించండి. సభ గౌరవాన్ని నిలబెట్టండి. సహకరించండి. 2009 డిసెంబర్ 9కి ముందు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి నేతలది తలోదారి. ఆ తర్వాత కూడా వేర్వేరుగా రాజకీయ వ్యూహాల్ని అమలు చేశారు. అటు సీమాంధ్ర నేతలంతా ఒక్కతాటిపైకొచ్చి రాజీనామాలు చేశారు. ఆ యూనిటీని చూసే కేంద్రం వెనక్కు తగ్గింది. నాటి పరిస్థితికి భిన్నంగా జరుగుతోందని గుర్తు చేస్తున్నారు నిపుణులు. నిజంగా ఇప్పుడు సభలో సమైక్యంగా ఉండి సమస్యలు చెప్పుకోవాల్సింది సమైక్య సభ్యులే.
కానీ వాళ్లలోనే యూనిటీ కరువైంది. అందుకే చర్చకు ఛాన్స్ లేకుండా పోయింది. దీనిపై పెదవి విరుస్తున్నారు కొందరు నేతలు. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కావాల్సింది ఏమిటి? తమ మనోభావాలను వ్యక్తం చేసేందుకు శాసనసభ వేదిక కావాలి. దాన్ని ఈ దేశంలో ఇప్పటిదాకా అనుసరించిన సాంప్రదాయాల ప్రకారం అనుసరించేట్టుగా చేయడం కోసం రాష్ట్రపతిని ఒప్పించాలి, సుప్రీంకోర్టును ఒప్పించాలి, ఈ దేశంలో అన్ని పార్టీలను ఒప్పించాలి. కాబట్టి సభలో సమగ్రమైన సామరస్యపూరిత వాతావరణమైన చర్చ జరగాలి. తెలంగాణ ఎట్లాగొట్లా వస్తే చాలని కోరుకునే వాళ్ళకి నిజంగా చర్చ అక్కర్లా. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎవరికి అవసరమో వారు చర్చను ఆపుతున్నారు, ఎవరికి పెద్ద అవసరం లేదో వాడు చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. ఏదైతేనేం కాలంతో పాటే పరిస్థితులు మారిపోతాయి. కానీ నేతల తీరు మాత్రం మారడం లేదు. నిజానికి ఇప్పుడు రాజకీయ వ్యూహాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలపై ఫోకస్ చేయాల్సిన టైం అనే చెప్పాలి. కానీ నేతలకు ఆ ధ్యాస ఉంటేగా విలువైన సభా సమయాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఇదే మెజారిటీ జనం డౌట్. అడుగడుగున రాజకీయ వ్యూహాలు, ఎక్కడా లేని ఆందోళనలు, ఒకరి దారిలోకి మరొకరు రాకుండా ప్రయత్నాలు. కానీ అందరిది ఒకటే టార్గెట్, అల్టిమేట్గా రాజకీయ లబ్ధి పొందడమే అసలు వ్యూహం. అందుకే సభను సీమాంధ్ర నేతలు నడపకుండా చేస్తుంటే తెలంగాణ వాదులేమో చర్చకు పట్టుబడుతున్నారు. ఇంతకీ పార్టీల రాజకీయ వ్యూహాలేంటి? దానికి అసెంబ్లీనే వేదిక చేసుకోవటానికి కారణమేంటి? No placards in the house. Please go back to your seats. 6 రోజులుగా అవే సీన్స్. బిల్లుపై చర్చకు బదులు రచ్చ. స్పీకర్ పోడియంను ముట్టడించిన సభ్యులు. సభలో ఉద్రిక్తత. సభ వాయిదా. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాష్ట్రం వరుసగా చూసిన బ్రేకింగ్స్ ఇవి. I request the members to please cooperate. House is adjourned for half an hour. తెలంగాణ వాదుల సంగతి పక్కన పెడితే సీమాంధ్ర నేతల పొలిటికల్ డ్రామాతో అసెంబ్లీ హీటెక్కిపోతోంది. టీడీపీపై వైసీపీ ఎదురుదాడి చేస్తుంది. టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తుంది. కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తుంది. 5 నెలలుగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు చూసి నేతలకు ఏమీ తట్టలేదు. సమస్యలుంటే చెప్పుకోండంటే వినలేదు. కమిటీలను కామెడీగా తీసుకున్నారు. జీవోఎంకు హైదరాబాద్ స్టేటస్ గురించి తప్ప సీమాంధ్ర ప్రయోజనాల గురించి ఎవ్వరికీ ధ్యాస లేనట్టే నివేదికలిచ్చారు. టైంపాస్ చేయడానికే టైం సరిపోతుంది నేతలకు. పోనీ ఇప్పుడు అసెంబ్లీలోనైనా చర్చకు ఛాన్స్ ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయడం గురించి శ్రీమతి వైఎస్ విజయమ్మ గారి తీర్మానాన్ని సంప్రదాయాల్ని పక్కన పెట్టి దేశ చరిత్రలోనే తొలిసారి లిఖితపూర్వకంగానైనా అభిప్రాయాలు తెలియజేయాలన్న ప్రపోజల్ను తీసుకొచ్చారు. సభ జరుగుతున్న తీరును చూసి ఈ వాదన తెరపైకి తెచ్చారు తెలంగాణ వాదులు. దానికి శాసన మండలి చైర్మన్ కూడా ఆమోదించారు. కనీసం ఆ ఛాన్స్ నైనా ఉపయోగించుకుంటారా అన్న డౌట్ వస్తోంది నేతల తీరు చూస్తే. ఇవాళ 3వ తారీఖు నాడు మీరు చర్చ మొదలు పెడుతున్నారు. 3వ తారీఖు దాకా చర్చ జరగనియండి. మీరు ఎన్ని రోజులు చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు మొదటి నుంచి అంటున్నారు ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది, చెప్పండి, మేము సహకరిస్తాం. కావాలని పక్కన పెట్టే పరిస్థితి తీసుకురావటం ఇది రాజ్యాంగానికి విరుద్ధం. నిజానికి అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ఇప్పటిదాకా జరిగిన విలీన విభజన ప్రతిపాదనల్లో 5 రోజులకు మించి ఎక్కడా అసెంబ్లీ సమావేశాలు అంతకు మించి సాగలేదు. రాష్ట్రపతి ఎన్ని రోజులు గడువిచ్చారన్నది పక్కన పెడితే అసెంబ్లీలో చర్చకు ఎక్కువ టైం పట్టదన్నది రాజ్యాంగ నిపుణుల మాట. కానీ వాటికి భిన్నంగా అసెంబ్లీలో జరుగుతోంది. చర్చకు ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా కేటాయిస్తామని చెబుతుంటే సీమాంధ్ర నేతలు మాత్రం చర్చకు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. Very sorry, but this is not the way to help the house function. 6 రోజుల సమావేశాల్లో సీమాంధ్రకు చెందిన నేతలు పార్టీల వారీగా వ్యవహరించారు. కాంగ్రెస్ కామ్గా ఉంది. చర్చ జరిగితే టీడీపీ వైసీపీలను బ్లేమ్ చేయాలన్నది ఆ పార్టీ గేమ్. ఇక టీడీపీది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్లదే ఈ పాపమని చెప్పడం ఆ పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోంది. వైసీపీదేమో సమైక్యగళం. దాంతో కాంగ్రెస్ టీడీపీలను ఇరుకున పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తోంది.
ఏదైతేనేం అందరూ కలిసి సభను మాత్రం సాగనివ్వకుండా చేస్తున్నారు. వరుసగా సమావేశాల్ని నిర్వహించి చర్చను పూర్తి చేసుంటే బాగుండేదన్నది రెండు ప్రాంతాల జనం వాదన. కానీ దానికి నేతలు ఛాన్స్ ఇస్తేగా. చర్చకు ఎన్ని గంటలైనా ఓకే, రోజుల పాటు సమావేశాలు పెట్టేందుకు రెడీ. కానీ డిస్కషన్కు మాత్రం నో స్కోప్. ఇది స్టేట్లో విభజన బిల్లుపై జరుగుతున్న చర్చ. రాష్ట్రం చారిత్రక మలుపులో ఉంది, కానీ సభ మాత్రం సాగట్లేదు. ఇంతకీ రాష్ట్రాల పునర్విభజనలో ఎలాంటి సంప్రదాయాలున్నాయి? ఇప్పటిదాకా విలీనం, విభజన విషయాల్లో అసెంబ్లీల పాత్ర ఏంటి? 1956లో ఫజల్ అలీ కమిషన్ రాష్ట్రాల పునర్విభజన నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత దేశంలో మరో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ 5 సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రాష్ట్రపతి ఇచ్చిన గడువుకు ప్రాధాన్యత ఉన్నా అసెంబ్లీలో బిల్లుపై చర్చ ఎన్ని రోజులు జరిగిందన్నదే కీలకం. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ విలీనం కోసం అప్పట్లో రాష్ట్రపతి 40 రోజులు గడువిచ్చారని చెప్తారు. హైదరాబాద్ అసెంబ్లీలో 3 రోజుల్లోనే చర్చ జరిగింది. విలీనానికి తెలంగాణ వాదులు వ్యతిరేకంగా ఉన్నా కేంద్రం నిర్ణయంతో మెర్జ్కు సహకరించారు. దాంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ప్రక్రియ సాఫీగా సాగిపోయింది. బాంబే స్టేట్ విలీనానికి కాస్త ఎక్కువ టైం పట్టింది. అప్పట్లో సౌరాష్ట్ర, కచ్, బాంబే, విదర్భ లాంటి రాష్ట్రాలన్నీ కలిపేందుకు కేంద్రం ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఇచ్చింది. బాంబే రాష్ట్ర పునర్విభజన బిల్లుపై 1956లో ఆ రాష్ట్ర అసెంబ్లీ 5 రోజుల పాటు చర్చించింది. ఇక ఎన్డీఏ హయాంలో 3 రాష్ట్రాల విభజన జరిగింది. ఉత్తరాఖండ్పై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 2 రోజుల పాటు చర్చ జరిగింది. జార్ఖండ్పై బీహార్ అసెంబ్లీలో 1 రోజు మాత్రమే చర్చ జరిగింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఛత్తీస్గఢ్ విభజనపై ఒకే రోజు చర్చ నిర్వహించారు. నిజానికి రాష్ట్రపతి ఇచ్చే గడువు సంగతి పక్కన పెడితే రోజుల వ్యవధిలో అసెంబ్లీని నిర్వహించి చర్చ జరిపి నిర్ణయాన్ని రోజుల వ్యవధిలో పంపవచ్చని గత అనుభవాలు చెబుతున్నాయి. కానీ రాష్ట్ర అసెంబ్లీలో మాత్రం విచిత్రంగా జరుగుతోంది. సభ్యులందరికీ ఛాన్స్ ఇస్తామన్నా ఉపయోగించుకోవట్లేదు. మన నేతలకు ఇంకేం కావాలో మరి. విభజన ఆగదని తెలుసు, చర్చ జరగకపోయినా ముందడుగు పడుతుందని తెలుసు. బిల్లుపై విస్తృత చర్చలైనా జరిగితే విషయమేంటో తెలుస్తుందన్న సంగతి తెలుసు. కానీ చిత్తశుద్ధి కరువైన నేతలు సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రాంతాల ప్రయోజనాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. అసలు నేతల తీరు మారుతుందా? వచ్చే నెల 3 తర్వాతైనా నేతలకు జ్ఞానోదయం అవుతుందో లేదో చూద్దాం. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.